కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనపై కోర్టుకు హాజరు కానున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇవాల్టితో జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. 14 రోజుల రిమాండ్ ముగియడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ కాపీని నాంపల్లి కోర్టుకు ఇవ్వనున్నారు అల్లు అర్జున్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఈ రోజుతో అయితే అల్లు అర్జున్ కి జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కూడా మరోసారి నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఈ రోజు ఏం జరగబోతుంది, అప్డేట్స్ ఏంటి? నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి ఈ రోజుతో ముగియనుంది. అయితే నార్మల్గా జైల్లో ఉంటే అల్లు అర్జున్ని ఈరోజు కోర్టుకు తీసుకొచ్చి పోలీసులే హాజరుపరిచేవారు. కానీ ఆయనకి మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది కాబట్టి మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ కాపీని ఈరోజు మరొకసారి నాంపల్లి న్యాయమూర్తి ముందు చూపించి అల్లు అర్జున్ కూడా ఇక్కడ హాజరవుతాడని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్స్తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్లారు. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో కూడా వ్యక్తిగతంగా ఇక్కడికి హాజరయ్యి న్యాయమూర్తి ముందు తనకు హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీస్ కూడా చూపించబోతున్నారు. దానికి సంబంధించి 4 వారాల పాటు బెయిల్ ఉంది కాబట్టి ఇక్కడ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దానికి సంబంధించి ఇప్పుడు నాంపల్లి కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించే ప్రస్తుతం అల్లు అర్జున్ న్యాయవాదులు మాత్రం ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ కూడా ఇక్కడికి వస్తున్నాడని చెప్పేసి కూడా వారి అడ్వకేట్స్ చెప్తున్నారు. వచ్చిన తర్వాత కోర్టులో హాజరయ్యి తనకు ఉన్న మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ కాపీస్ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసి తన వద్ద ఉన్నటువంటి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కేసులో కాబట్టి నేను బెయిల్ పై బయట ఉన్నా అని చెప్పేసి కూడా న్యాయమూర్తికి చెప్పే అవకాశం ఉంటుంది. కాకపోతే గతంలో అంటే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన సమయంలో చెంచల్గూడ జైలుకి తరలిస్తే ఒకవేళ జైలు అధికారులే ఈరోజు తీసుకువచ్చి మళ్ళీ ఆ ఏదైతే రిమాండ్ పొడిగించే అవకాశం ఉండేది. కానీ హైకోర్టులో బెయిల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆర్డర్స్ కాపీని చూపించడానికి అల్లు అర్జున్ ప్రస్తుతం ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. నాంపల్లి కోర్టు దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా ఈరోజు విచారణకు జరిగేది ఉండే కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో అది సోమవారం లిస్ట్ అయ్యి సోమవారం రోజు విచారణ జరుగుతుందని చెప్తున్నారు. పూర్తి కౌంటర్ను కూడా పోలీసులను దాఖలు చేయమన్నారు కాబట్టి ఆ పిటిషన్ సోమవారం రోజు విచారణకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సంధ్యా థియేటర్కి సంబంధించి తొక్కిసలాట ఘటనలో కేసులో రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో వేయనట్టు తెలుస్తుంది. 4 వారాల సమయం ఉంది కాబట్టి ఆ 4 వారాల తర్వాత హైకోర్టులో మరొకసారి పొడిగించమని అడిగే అవకాశం ఉంది. ఆలోపు విచారణ కూడా ఉంది కాబట్టి అది డిసైడ్ అయిన తర్వాతే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కూడా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి అల్లు అర్జున్ రాబోతున్నట్టు కూడా చెప్తున్నారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున జనాలు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందస్తు భాగంగా ఇక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల బయటి వ్యక్తులను ఎవరు కూడా అనుమతించట్లేదు. ఇప్పటికే లోపలికి పోలీసులు చేరుకున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరయ్యి తనకున్న మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ కాపీస్ ని చూపించి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.